ఓ కమలాసన్ బయటికి వెళ్ళిపోతున్నాడు రా బాబు. రేపు బయటికి వెళ్తున్నాను, మర్యాదగా వదిలే. పోరా వచ్చాడండి కమలాసన్. ఏమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి తన పతి ప్రాణము దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ఠ మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత దుసంస్కారము! నేటి నుండి దేవుడు అధికుడు నరడముడు అన్న కించ భావాన్ని కోకటి వేళ్లతో సైతం పెకిలించదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్టదిక్పాలకులు, మనుగుడిచ్చే పంచభూతంలో సైతం జయహోన్నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా? సువర్ణమణమే రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమైన భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన గౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి భేదమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్?